బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ మాజీ మేయర్ బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన కలిశారు. త్వరలోనే తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు బొంతు రామ్మోహన్. ఆయన మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరనున్నారు? పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బొంతు రామ్మోహన్ వెళ్లి కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ తో ఆయన సఫకేషన్ గా ఫీల్ అవుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది కీలక నాయకులు, గ్రౌండ్ లెవెల్ నాయకులు, నగరంలో పట్టున్నటువంటి నాయకులు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ తో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. మొన్ననే బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ రోజు బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానున్నారు. మల్కజ్గిరి టికెట్ ను, ఎంపీ టికెట్ ను కూడా ఆయన ఆశిస్తున్నారు. ఆ టికెట్ కి సంబంధించిన చర్చ కూడా ఈ రోజు జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలో గెలవగలిగే ఛాన్స్ ఉన్న వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. సో బొంతు రామ్మోహన్ కి టికెట్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించి ఆ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బొంతు రామ్మోహన్ తో పాటు చాలా మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేనటువంటి కారణంగా కాంగ్రెస్ పార్టీ సిటీలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని, వేరే పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే మొన్న బాబా ఫసీయుద్దీన్ ఈరోజు బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సిద్ధమైనారు. మరికొన్ని రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా చేస్తారు. వీళ్ళందరూ హైదరాబాద్ వేదికగా లేదంటే గ్రేటర్ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి అది పార్లమెంట్ ఎన్నికల కోసం బహిరంగ సభ పెడతారు. ఆ సభలోనే వీళ్ళందరూ చేరిక ఉండే అవకాశం ఉంది. రైట్ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.